పెద్ద నోట్ల రద్దుతో జనానికే కాదు ప్రభుత్వ సంస్థలకు తలనొప్పిగా మారింది. నాసిక్లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్కు పెద్ద చిక్కొచ్చి పడింది. అక్కడ ఈ మధ్య 500, 1000 రూపాయల నోట్లు పెద్ద మొత్తంలో ముద్రించారు. అవి బయటకు రాకముందే ప్రభుత్వం రద్దు చేయడంతో ఇప్పుడు వాటిని దగ్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం మహారాష్ట్రలోని నాసిక్ భారత కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ పై తీవ్రంగా చూపింది. అక్కడ 500, 1000కి చెందిన నోట్లు సుమారు 20,000 కోట్ల రూపాయలు ముద్రించి సిద్ధంగా ఉంచారు. కానీ ఈ నోట్లను చెలామణికి ముందే రద్దు చేయడంతో ప్రింటింగ్ ప్రెస్కు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ముద్రించి సిద్ధంగా ఉంచిన ఈ కరెన్సీని ఇటు ప్రెస్లో ఉంచడానికి, అటు బయటకు పంపడానికి వీలు లేకపోవడంతో కాల్చి బూడిద చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్లో ఏడాది నుంచి 1000 నోట్లు ముద్రిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇక్కడ పెద్ద మొత్తంలో నోట్లు ముద్రిస్తున్నారు. కానీ ఇందులో కొన్ని నోట్లలో భద్రతా దారం లేకపోవడం, అక్షర దోషాలు, రంగులో తేడాలు తదితర తప్పులు దొరలడంతో 1000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇందుకు బాధ్యులెవరనే విషయం తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇది మర్చిపోకముందే తాజాగా ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేయడంతో ప్రింటింగ్ ప్రెస్పై అదనపు భారం పడినట్లయింది.